వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ రోజుటి నుండి ఎస్‌క్యూఎల్ కోర్స్ మీద వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఏదైతే ఎస్‌క్యూఎల్ గురించి నేర్చుకుంటున్నానో అదే ఈ ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ వీడియోలో ఎస్‌క్యూఎల్ గురించి ఇంట్రొడక్షన్ అనమాట. అసలు ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ అప్లికేషన్స్ దేనికి యూజ్ చేస్తారు? ఎస్‌క్యూఎల్ ఎందుకు వాడుతున్నాం? ఎక్సెల్ మనకి ఉంది కదా! అసలు ఎస్‌క్యూఎల్ ఎందుకు వాడుతున్నాం? ఎస్‌క్యూఎల్ మీద ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. అలాగే ఎస్‌క్యూఎల్ ఎవరు చదవాలి? అలాగే దానివల్ల వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటనేది ఈ వీడియోలో మనం చూస్తాం అనమాట. సో, డైరెక్ట్‌గా ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అబ్రివియేషన్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట. పేరులోనే ఉంది. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని. స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే ఇందులో ఉండే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి యూజ్ చేస్తారు? ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక లాంగ్వేజ్ అనమాట. మనకి ఎలాగైతే సి లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ ఉన్నాయో, ఇవన్నీ దేనికోసం సిస్టమ్‌తో కమ్యూనికేట్ చేసి మనకు కావాల్సింది మనం అంటే ఏమైనా అప్లికేషన్స్ గానీ, ఏమైనా డిజైన్ చేస్తాం కదా! కంపైలర్‌తో మాట్లాడడానికి, డిబగ్గర్‌తో మాట్లాడడానికి మనకు ఆ లాంగ్వేజెస్ అవసరం. సో, అదే విధంగా ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అన్నది మనం డేటాబేస్‌తో కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో, ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి మన డేటా ఏదైతే ఆహ్, స్టోర్ అవుతుందో, ఎందులో అయితే స్టోర్ అవుతుందో దాన్నే మనం డేటాబేస్ అంటాం అనమాట. సో, ఈ డేటాని మనం కంట్రోల్ చేయాలంటే, అంటే మనం ఏదైనా డేటాని ఎంటర్ చేయాలన్నా, లేదా రిట్రీవ్ చేయాలన్నా, లేదా అప్డేట్ చేయాలన్నా, ఫాస్ట్‌గా కొన్ని నంబర్ ఆఫ్ ఫీల్డ్స్‌ని ఫాస్ట్‌గా అప్డేట్ చేయాలన్నా, రిట్రీవ్ చేయాలన్నా, మేనేజ్ చేయాలన్నా ఈ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ అనేది ఆహ్, అవసరం పడుతుందనమాట. సో, దీన్ని ఐబీఎం వాళ్ళు 1970లో తయారు చేశారనమాట. ఐబీఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అనమాట. సో, ఈ ఈ కంప్యూటర్స్ వాళ్ళు సైంటిస్ట్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. సో, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయన్నమాట. మైఎస్‌క్యూఎల్ అని, ఎంఎస్ యాక్సెస్ అని, ఎస్‌క్యూఎల్ సర్వర్ అని, ఒరాకిల్ అని ఇలా డిఫరెంట్ డేటాబేసెస్‌ని మేనేజ్ చేయడానికి ఎస్‌క్యూఎల్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో, ఇందాకలా ఆపేసాను కదా! స్ట్రక్చర్డ్ అంటే ఏంటి? క్వెరీ అంటే ఏంటి? లాంగ్వేజ్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. డేటాబేస్‌తో కమ్యూనికేట్ చేయడానికి మనకంటూ ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్‌ని మనం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అన్నాం. సో, ఎందుకు స్ట్రక్చర్డ్ అనే పదం? మనకి ఈ డేటాబేస్‌లో ఉన్న డేటా అంతా రోస్ అండ్ కాలమ్స్‌లో ఒక స్ట్రక్చర్డ్‌గా ఉంటుందనమాట. సో, అందుకే మనం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అన్నాం. క్వెరీ అంటే ఏంటి? మనం క్వెషన్స్ లాగా అడుగుతుంటాం అనమాట డేటాబేస్‌కి. సో, దాన్ని బట్టి మనకి అందులో డేటా జనరేట్ అవుతుంటది. ఒక స్టేట్మెంట్స్ లాగా మనం డేటాబేస్‌కి అడు ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ క్రియేట్ చేయాలంటే డేటాబేస్ నేమ్ ఇస్తాం. సో, దాన్ని బట్టి డేటాబేస్ అనేది జనరేట్ అవుతదనమాట. అవి మనం వచ్చే వీడియోస్‌లో చూస్తాం. ఈ వీడియోలో ఏంటంటే మనం కేవలం ఇంట్రొడక్షన్ చూస్తాం. సో, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏదైతే డేటాబేస్‌లో ఉన్న డేటా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుందో, రోస్ అండ్ కాలమ్స్‌లో ఉంటుందో అందుకు స్ట్రక్చర్డ్. క్వెరీ అంటే మనం స్టేట్మెంట్స్ లాగా అడుగుతాం కాబట్టి అది క్వెరీ అనమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే ఏదైతే డేటాబేస్‌తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్‌ని మనం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం. దీన్ని ఐబీఎం వాళ్ళు 1970స్‌లో తయారు చేశారు. సో, ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే డేటాని మనం మేనేజ్ చేయడం. కొన్ని నంబర్ ఆఫ్ ఫీల్డ్స్‌ని ఒకేసారి మేనేజ్ చేయడం కోసం ఆహ్, తయారు ఆహ్, త యూజ్ చేసే లాంగ్వేజ్. సో, డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. సో, అలాగా అప్లికేషన్స్ విషయంకొస్తే ఎస్‌క్యూఎల్ సర్వర్ మనం ఇందాకలే చెప్పుకున్నాం కదా! డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయని. అలాగే ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది టీఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తదనమాట. ఈ ఒరాకిల్ అనేది పీఎల్/ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తది. మరి అదేంటి ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ దేనికంటే ఈ ఉన్న అన్ని డేటాబేసెస్‌కి కూడా ఎస్‌క్యూఎల్ అనేది ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ అనమాట. సో, ఇవి డైరెక్ట్‌గా నేర్చుకునే బదులు ముందుగా మనం ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే
ఇవి అన్ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి కూడా యూస్ఫుల్ కాబట్టి మనం ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది మనం ఈ అన్ని డేటాబేసెస్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఎస్క్యూఎల్ అనేది స్టాండర్డ్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఈ డేటాబేస్లో ఉన్న డేటా అంతా కూడా రిలేషనల్గా ఉంటుంది కదా, ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి మీద ఆధారపడుతుంది. సో ఇలాగ రిలేషనల్గా ఉంటాయి. డేటాబేస్ అంటే మనకి డేటా స్టోర్ చేసుకుంటుంది. ఇలా మేనేజ్మెంట్ సిస్టమ్ మనం మేనేజ్ చేస్తాం కదా. సో అలాగా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అన్నిటినీ కలిపి కూడా మనం ఏంటంటామంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం అనమాట. సో ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు? జనరల్గా డేటా అంతా మనకి బ్యాంక్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ సేవ్ చేస్తారు కదా. సో అందుకు మనకి ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో బ్యాంక్స్లో ఏంటి, బ్యాంక్ ఎంప్లాయీస్ తాలూకా డేటా, బ్యాంక్ వాళ్ళ తాలూకా ఐడి, వాళ్ళకి వచ్చే శాలరీ ఇలాంటివన్నీ స్టోర్ చేస్తారు. అలాగే హాస్పిటల్స్కి వస్తే హాస్పిటల్ పేషెంట్ నేమ్, వాళ్ళ తాలూకా వార్డ్ నెంబర్, అలాగా నెక్స్ట్ వాళ్ళ తాలూకా ఎంత అమౌంట్ వాళ్ళు పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి తాలూకా డేటా అంతా ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో వాటిని అన్నిటిని మేనేజ్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజే ఎస్క్యూఎల్. అప్లికేషన్స్ విషయంకి వస్తే మనకి డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా, లేదా యాక్సెస్ డేటా చేయాలన్నా, డేటాని యాక్సెస్ చేయాలన్నా ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, సో డేటాని యాక్సెస్ చేయాలన్నా ఈ డేటాబేసెస్ నుండి, లేదా టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా, టేబుల్స్ అంటే ఇక్కడ మనం చూస్తాము నెక్స్ట్ స్లైడ్స్లో, అంటే డేటా అంతా టేబులర్ ఫార్మేట్లో ఉంటుంది అన్నమాట ఈ డేటాబేసెస్లో. సో ఫస్ట్ ఏం చేస్తారంటే డేటాబేస్ని క్రియేట్ చేస్తాం, ఆ తర్వాత దాన్ని యూస్ చేసి అందులో టేబుల్స్ని మనం జనరేట్ చేస్తాం అన్నమాట. సో అలాగా మనం ఈ డేటాబేస్ని మేనేజ్ చేయాలంటే మెయిన్గా ఎస్క్యూఎల్ అప్లికేషన్ ఏంటి, డేటాబేస్ని మేనేజ్ చేయడం. సో అప్లికేషన్స్ అంటే ఇవే మీరు చెప్తారనమాట. యాక్సెస్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా, డ్రాప్ అంటే ఆ డేటాబేస్ మొత్తం ఒకేసారి డిలీట్ అయిపోతుంది అనమాట. ఆ కమెంట్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం ఎలాగంటే ఏంటి. సో ఇది అప్లికేషన్స్ అయితే. సో నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఎందుకు మనం యూస్ చేస్తాం? ఎక్సెల్స్ ఉన్నాయి కదా. సో ఇందాకలో మనం చెప్పుకున్నాం డేటా అంతా ఒక టేబులర్ ఫార్మేట్లో ఉంటుందండి. సో ఇక్కడ చూస్తే మనకి ఈ టేబులర్ ఫార్మేట్లో ఉన్న డేటా ఏంటంటే ఈ వెర్టికల్గా ఉన్న డేటాని మనం ఫీల్డ్స్ అంటాం అన్నమాట. అలాగే ఈ హారిజాంటల్గా ఏదైతే డేటా ఉందో దాన్ని మనం రికార్డ్స్ అంటాం. సో వెర్టికల్గా మనం చూస్తే టేబుల్ మనం క్రియేట్ చేసినప్పుడు ఈ ఐడి అని, నేమ్ అని, ఏజ్ అని, శాలరీ అని, సిటీ అని డిఫరెంట్ కాలమ్స్కి డిఫరెంట్ నేమ్స్తో ఒక్కొక్క కాలమ్కి కూడా ఒక్కొక్క డేటా టైప్ ఉంటుంది. డేటా టైప్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఫస్ట్ కాలం చూస్తే ఇంటీజర్స్ ఉన్నాయి. సో వీటినన్నిటిని ఏం చెప్తాం, ఇంటీజర్ టైప్ అని చెప్తాం. అలాగే నేమ్ అనేసి ఉన్నది, ఇందులో ఉండే డేటా ఏంటి, స్ట్రింగ్స్ అంటాం అనమాట. ఏదైతే ఇక్కడ మనం రమేష్ అని ఉంది కదా, ఈ పేరుని మనం స్ట్రింగ్స్ అని చెప్తాం టెక్నికల్గా. సో ఇలాగ ఇదొక డేటా టైప్. ఏజ్ అనేసరికి మళ్ళీ మనకు నెంబర్స్ వచ్చింది, ఇదొక ఇంటీజర్ టైప్ డేటా. సో ఇలా ఒక్కొక్క కాలం ఒక్కొక్క ఫీల్డ్ అని చెప్తాం అనమాట. సో ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది ఒక్కొక్క కాలంకి. అలాగే ఏదైతే హారిజంటల్గా డేటా ఉందో వీటిని మనం రికార్డ్స్ అంటాం. రికార్డ్ అంటే ఇక్కడ మనం చూస్తే 7 మెంబర్స్ తాలూకా డేటా ఉంది, 7 మెంబర్స్ తాలూకా రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ రోలో చూస్తే రమేష్ అనే పర్సన్ తాలూకా ఐడి, ఏజ్, శాలరీ, సిటీ, కంట్రీ, ఆ డేటా మొత్తం ఉంది. అలాగే 7 డిఫరెంట్ మెంబర్స్ తాలూకా డేటా ఉంది. ఓకే, ఇది టేబులర్ ఫార్మాట్లో ఉంది. మరి ఇది కూడా ఎక్సెల్తో ఈక్వల్గా ఉంది కదా, మనం ఎందుకు ఎక్సెల్ యూజ్ చేయట్లేదు? ఎస్క్యూఎల్ క్వైరీస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, ఎస్క్యూఎల్ క్వైరీస్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎక్సెల్ ఫార్ములాస్తో పోలిస్తే చాలా పవర్ఫుల్. అదే ఎక్సెల్ ఫార్ములాస్ మీరు చూడండి, మీకు గుర్తుంచుకోవడానికి కానీ యూజ్ చేయడానికి కానీ చాలా టఫ్గా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి.
అదే ఎస్‌క్యూఎల్ క్వైరీస్ చూస్తే మీకు నార్మల్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ ఎలాగుంటదో అలాగే ఉంటదనమాట. ఆ స్టేట్మెంట్ మీరు ఇచ్చేస్తే చాలు. మీకు కావాల్సిన డేటా వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కస్టమర్స్ తాలూకా టేబుల్ అనుకుందాం. సో, క్రియేట్ టేబుల్ నేమ్ మీరు కస్టమర్స్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా మీకు కస్టమర్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ అయిపోతుంది. అందులో మీరు ఐడీ అని, నేమ్ అని, ఏజ్ అని ఇలాగ మీకు కావాల్సిన కాలమ్స్ తాలూకా పేర్లు ఇచ్చేసి సెమీకోలన్ పెట్టేస్తే మీకంటూ ఒక టేబుల్ క్రియేట్ అయిపోతుందనమాట. ఆ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూస్తాం. సో, ఎస్‌క్యూఎల్ అనేది చాలా ఫాస్ట్ ఉంటదనమాట. ఒకేసారి బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఒక్కసారిగా యాక్సెస్ చేయడం గానీ, లేదా ఆహ్, ఆహ్, అప్డేట్ చేయాలన్నా, రిట్రీవ్ చేయాలన్నా మనకి ఎస్‌క్యూఎల్ అనేది చాలా ఫాస్ట్ ఉంటది. అలాగే బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా అన్నాం కదా! ఇక్కడ చూడండి ఎంత డేటా హ్యాండిల్ చేయగలదంటే ఒకేసారి 1,000,000 ఫీల్డ్స్‌ని ఒకేసారి ఈజీగా ఇది హ్యాండిల్ చేయగలదు. సో, అందుకే దీనికి అడ్వాంటేజెస్ అనేవి ఎక్సెల్‌తో పోలిస్తే చాలా ఎక్కువున్నాయి కాబట్టి, మనం ఎస్‌క్యూఎల్ అనేది చాలా వరకు వాడతాం అనమాట. సో, డేటాబేస్‌ని మేనేజ్ చేయడానికి. సో, అలాగే ఎక్సెల్‌తో పోలిస్తే ఎక్సెల్‌లో మనం డేటాబేస్‌ని మేనేజ్ చేయలేం కదా! ఓన్లీ మనకి ఎక్సెల్ షీట్‌లో డేటా తీసుకొని మనం దాన్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ డేటాబేస్‌కి పంపించాలి గానీ, డేటాబేస్‌తో డైరెక్ట్‌గా మనం కమ్యూనికేట్ చేసి ఇచ్చేయడం అన్నది అవ్వదు కాబట్టి ఎస్‌క్యూఎల్ అనేది మనకి చాలా వరకు చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో, ఇది అందుకే మనం ఎస్‌క్యూఎల్ అనేది యూజ్ చేస్తాం ఎక్సెల్‌తో పోలిస్తే. సో, నెక్స్ట్ ఎవరు దీన్ని నేర్చుకోవాలి? జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి? దీన్ని ఎవరైతే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే గ్యారంటీగా నేర్చుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి గ్యారంటీగా డేటాబేస్‌తో పనుంటుంది. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. మీకు బ్యాంకింగ్ వాళ్ళు పలానా ఒక అప్లికేషన్ తయారు చేయమన్నారు. అందులో ఏంటి మీరు స్టోర్ చేస్తారు బ్యాంకింగ్ అప్లికేషన్‌లో? ఒక పర్సన్ తాలూకా ఐడీ, పర్సన్ తాలూకా డీటెయిల్స్ కదా ఉంటాయి. సో, అలాగా ఒక సపోర్ట్ సిస్టమ్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్నా, వెబ్‌సైట్‌ని డిజైన్ చేయాలనుకున్న, మొబైల్ యాప్స్‌ని డిజైన్ చేయాలనుకున్న, ఈ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. సో, ఇది సాఫ్ట్‌వేర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ డిజైనర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, ఎవరు నేర్చుకోవాలంటే అది ఎవరైతే అప్లికేషన్ డిజైన్ చేస్తారో వాళ్ళు మాత్రం గ్యారంటీగా నేర్చుకోవాలి. సో, వీళ్ళకొచ్చే యాన్యువల్ సాలరీ ఏంటంటే అరౌండ్‌గా 1,50,000 సాలరీ వస్తుందనమాట. అలా సో, ఇలాగా ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ కూడా ఎస్‌క్యూఎల్ ఎవరైతే నేర్చుకుంటారో ఆ ఐటీ ప్రొఫెషనల్స్‌ని తీసుకుంటారనమాట. ఎవరికైతే మంచిగా ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో ఇలాంటి బిగ్ నేమ్స్ ఉన్న కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఇన్ఫోసిస్ ఇలాంటి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందనమాట. సో, ఐటీ ప్రొఫెషనల్స్‌ని మంచి ఎక్స్‌పీరియన్స్ ఎవరికైతే ఎస్‌క్యూఎల్‌లో ఉంటుందో ఇలాంటి మేజర్ కంపెనీస్ తీసుకొని బిగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే రానున్న కాలంలో ఈ డేటా అనేది స్టోర్ చేసుకునే అవసరం పెరుగుతుంది గానీ తగ్గదు కదా! సో, ఎస్‌క్యూఎల్ అనేది మనకి డేటాబేస్ మేనేజ్ చేసే ఆహ్, ఫెసిలిటీ ఇస్తుంది కాబట్టి ఎస్‌క్యూఎల్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఈ వీడియోకైతే ఇంతే. నేను ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వీడియోస్ డైలీ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు గనక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే తెలుగు ఎక్స్‌ప్లనేషన్ కోసం మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.